అంబేద్కర్ ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించాడు. ఆయన భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం అనేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జీవించే హక్కునిచ్చింది. ఈ భారత రాజ్యాంగంలో నీకున్నటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులేంటో ప్రతి పౌరుడికి తెలియాలి. బైబిల్లో ఉన్న విషయాలు ఎలా తెలియాలో రాజ్యాంగంలో ఉన్న విషయాలు కూడా తెలియాలి. ఇందులో పౌరులకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు ఉన్నాయి. వెనకబడిన వర్గాలకు చెందినటువంటి నిమ్న జాతీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న అగ్రకులం నుండి అట్టడుగునున్న ప్రతి పౌరుడికి తల ఎత్తుకుని తిరగగలిగినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి రాజ్యాధికారాన్ని ఈ రాజ్యాంగం ద్వారా ఇచ్చాడు. అంటే ఒక దళితుడు ఈ దేశ ముఖస్థితిని మార్చాడు. అగ్రకులజుడు ముఖస్థితిని మార్చాడు. బలహీన వర్గానికి చెందినటువంటి వాడి యొక్క ముఖస్థితిని మార్చాడు. టోటల్ గా ఈ దేశానికే తలమానికగా నిలిచాడు. ఈ పని ఎవరు చేయలేకపోయారు తెలుసా? అగ్రకులాలకు చెందిన వారు చేయలేకపోయారు. ఈ ఘనత ఒక్క డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి దక్కింది. అంటే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అంత హుందాగా భావ స్వారూప్యతతో ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిగా, దేశ ప్రజలందరి గౌరవాన్ని, అందరి మన్నల్ని అందుకున్నటువంటి వ్యక్తిగా, ప్రపంచ స్థాయి ఘనతను అందుకున్నటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. అంటే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఈ దేశ ప్రజల కొరకు ఎంత బాధ్యతగా ఆలోచిస్తారో ఆలోచించండి. అగ్రవర్ణాలకు చెందినటువంటి వారికి ఈ బాధ్యత లేదు, ఈ బాధ్యత రాదు. ఎందుకు అంటే వాళ్ళకి మొదటి నుండి ఏమి మనస్సులో పేరుకుపోయింది అంటే అహంకారం. ఎవడైనా నా కాళ్ళ కింద ఉండాలి తప్ప ఎవడైనా నేను గోచి పెట్టుకోమంటే పెట్టుకోవాలి, ఇప్పేయమంటే ఇప్పే. ఎవడైనా నా మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నాదే శాసనం, నేను అనుకున్నదే జరగాలి అనే తత్వంలో నుండి అగ్రకులం ఉంది. కానీ బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి ఉన్న భావస్వారూప్యత ఏమిటి అంటే దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సమానత్వాన్ని ఆస్వాదించాలి. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ, ఒకడు కింద, ఒకడు పైన అనేటటువంటి భేదం లేకుండా సమభావముతో సమాజ నిర్మాణం వైపు సాగాలి అని ఆలోచించిన వాడు బలహీన వర్గాలకు చెందినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకున్నటువంటి భావ స్వారూప్యత ఎక్కడ చూడగలము అంటే బైబిల్లో చూడగలం.